హలో సినీ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కార్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ద గర్ల్ ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లో మిక్సర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా మొత్తం దీని గురించే డిస్కషన్. మరి ఈ సినిమాలో ఏముంది, ఆ టాక్సిక్ లవ్ స్టోరీలో ఉన్న ఫీల్ ఏంటి అనేది ఈ ఒక వీడియోలో చూద్దాం. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, హీరోయిన్ బొమ్మ మన రష్మిక మందన చాలా సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి. అయితే కాలేజీలో విక్రమ్ అనే ఒక అబ్బాయి తను లవ్ చేస్తాడు. స్టార్టింగ్లో అంతా సాఫీగానే ఉంటుంది, కానీ విక్రమ్ లవ్ మెల్లిగా కొంచెం పొసెసివ్నెస్గా, ఆ తర్వాత మ్యాడ్నెస్గా ఎలా మారింది, భూమా టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చిందా లేదా అనేది మిగతా కథ. ఫస్ట్ రష్మిక మందన గురించి చెప్పాలంటే, ట్రస్ట్ మీ ఇది తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో తన ఫియర్ అండ్ పెయిన్ని కన్వే చేసిన విధానం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ జీక్సిత్ శెట్టి యాజ్ అ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్గా ఈజ్ టెరిఫైయింగ్ అని చెప్పొచ్చు. మనకి కోపం తెప్పించడంలో సక్సెస్ కూడా అయ్యారు. అండ్ ఫైనలీ క్లైమాక్స్, మూవీ మొత్తం స్లోగా ఉన్న క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ అండ్ రియలైజేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే స్లో నరేషన్ అని చెప్పాలి. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తీసిన విధానం చాలా క్లాసీగా ఉన్నా సరే, కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ అయితే కొంచెం రిపిటేటివ్గా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే బోర్ కొట్టచ్చు పక్కగా. సో ఫైనల్గా ఏం చెప్తానంటే, మీరు లవ్ స్టోరీస్ అండ్ ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇది మస్ట్ వాచ్, నెట్ఫ్లిక్స్లోనే చూసేయండి. మాస్ మూవీస్ కావాలి అంటే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఒపీనియన్. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మరి ఈ మూవీ మీరు చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ టు సినీ కార్ట్.